ఇంత గొడవ జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు? మీ వాడు అమ్మాయిని ఆట పట్టించడానికి అలా అన్నాడు అనుకున్నానే గాని అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడు అనుకోలేదు. అందుకే. తప్పు వాడిది కాదయ్యా, వాడికి పిలిచి పిల్లనిచ్చిన వాడి బావగారిది. అయినా ఇంట్లో లక్ష్మీదేవి లాంటి పిల్లని పెట్టుకుని ఇంకా డబ్బు డబ్బు అంటాడేమిటయ్యా? జబ్బు చేస్తే డబ్బుతో మందులు కొనుక్కుని నయం చేసుకోవచ్చు, కానీ మీ వాడికి డబ్బు చేసింది. ఈ జబ్బుకి ఏ మందులు వాడాలో నేను చెప్తాను. ఆ పిల్లకు విడాకులిస్తే నేను ఉరిపోసుకుని చస్తానని చెప్తాను. నేను ఒక్కడనే కాదు, ఇంటిల్ని బాధి కట్టకట్టుకుని చస్తానని చెప్తాను. నేను చచ్చాక కురివి పెట్టే కొడుకుని కనుగొన్నానే గాని ఇలా బతికుండగా తగలబెట్టే కొడుకుని ఎందుకు అన్నావే? రంగారావు, ఆవేశపడకు. ఎందుకు పనికిరాని వ్యధలకి కాళ్లు కడిగి మరీ కన్యాదానం చేశాడే ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి నా ముఖం ఎలా చూపించు? ఎక్కడ ఆ రవిగాడు ఎక్కడున్నాడు? ఇప్పుడే వెళ్లి వాడి పట్టే డబ్బు జబ్బు వదలగొడతాను. ఆ పిల్లకు విడాకులిస్తే వాడికి లోకలిస్తే విడాకులు ఇప్పిస్తాను. ఇట్స్ మై డ్యూటీ. అలాగే ఓకే. బాబు రవి, రవి మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందిరా, వెంటనే బైపాస్ సర్జరీ చేయించాలట. ఎప్పుడు జరిగింది అత్తయ్య? అమ్మా ఊరుకోండి అత్తయ్య, మామగారు తప్పకుండా కోలుకుంటారు. బాబు రవి, మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించాలంటే హాస్పిటల్ ఖర్చంతా కలిపి 2 లక్షలు అవుతుందట్రా. ఏడవకండి అత్తయ్య, ఊరుకోండి. 2 లక్షలేంటమ్మా? నేను తలుచుకుంటే 2 కోట్లైనా ఇవ్వగలను. త్వరగా డబ్బు తీసుకురారా వెళదా. అమ్మా 2 లక్షలు ఇవ్వాలంటే ఓ చిన్న కండిషన్. ఏమిట్రా అది? నువ్వు నీ కోడల చేత విడాకుల కాగితాల మీద సంతకం పెట్టించాలి. ఎస్, నువ్వు నీ కోడల చేత సంతకం పెట్టిస్తే నేను డబ్బిస్తాను. కమాన్ రాజీ, సంతకం పెట్టు. వాట్ మై డియర్ పెళ్ళాం, మామగారి ప్రాణాలు ముఖ్యమా, మొగుడు ఆశలు ముఖ్యమా అని ఆలోచిస్తున్నావా? నీ సంతకం విలువ అమ్మ నుదుటి మీద కుంకుమ. నిన్ను చాలా ఇరకాటంలో పెట్టేశాను కదూ. సంతకం చేస్తే నేను దక్కను, పెట్టకపోతే మామయ్య దక్కడం. కమాన్. నేను సంతకం. వద్దమ్మా వద్దు. వీడి అవసరాల కోసం ఆయన ప్రాణం బేరం పెట్టాడని తెలిస్తే ఆపరేషన్ చేసిన ఆయన బ్రతకరు. ఇలాంటి నీచుడి కన్నందుకు ఆయన నేను చస్తాం. వద్దమ్మా, నువ్వు సంతకం పెట్టద్దు. ఆయన ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది. నా గురించి మీరేం బాధపడకండి. మధ్యలో వచ్చిందాన్ని మధ్యలోనే పోతాను. నా కాపురం నిలబడడం కోసం చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలివ్వలేను. అనుకుంటాం గాని ఆడదానిలో ఆడతనం కంటే అమ్మతనమే ఎక్కువ. చిచ్చి, ఏ సాధించానని నవ్వుతున్నావురా? కోడలు విడాకులిస్తే కోట్లు వస్తాయి, కానీ ఆ కోట్లతో ప్రేమాభిమానాలు కొనుక్కోలేవురా దరిద్రుడా. చాలు 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 చాలు, ఇప్పటికే మెలోడ్రామా చాలా ఎక్కువైంది. పిచ్చమ్మా, నాన్నకి ఆపరేషన్ చేయాలని తమ్ముడు ఫోన్ చేయడం, నేను డబ్బు అరేంజ్ చేయడం అన్నీ అయిపోయాయి. నువ్వు వచ్చేసరికి నేను ఫోన్లో ఏం మాట్లాడుతున్నాను అనుకున్నావు? ఆ విషయమే. నాన్నకి ఈ పాటికి ఆపరేషన్ మొదలై ఉంటుంది, డాక్టర్లు ఏం భయలేదని చెప్పాడు. నువ్వేం కంగారు పడకమ్మా. అవునా, మరింత నాటకం ఎందుకు ఆడేవరా? సంతకం పెట్టించుకోవాలంటే నాటకం ఆడాలి కదమ్మా. ఏమిటమ్మా? డోంట్ వరీ అమ్మా, అనుకోని షాక్ కదా, మెంటల్ వచ్చి ఉంటుంది. ఆ పేపర్ మీద సంతకం చూసుకుంటే నాకు కాదండి, మీకు మెంటల్ వస్తుంది. ఫూల్. ఇదేంటి సంతకం పెట్టకుండా ఫూల్ అని రాశావు? అనుకుంటాం గాని ఫూల్ ని ఫూల్ అనకుండా ఊల్ అంటారా? రాజీ, కొంచెం కూల్ అవ్వండి శ్రీవారు. అంటే ఓ పక్క నాన్న ప్రాణాలు పోతున్నాయని చెప్పినా సంతకం పెట్టలేదంటే అర్థం ఏంటి? సమయానికి డబ్బు అరేంజ్ చేశాను కాబట్టి సరిపోయింది. నేను ఆడిన డ్రామా కాకుండా నిజమైతే ఏమయ్యేది? నాన్న ఏమైపోయినా సంతకం పెట్టేదాన్ని కాదనమాట. ఆయన మీకు నాన్నగారైతే నాకు మా నాన్నగారి కంటే ఎక్కువ. మా నాన్నని అడిగి ఆ డబ్బు తెద్దామని నిర్ణయించుకున్నాకే ఆ పని చేశాను. ఇలా నెత్తికొక్కుతారని డబ్బును వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అంటారు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న శిరీష్ కి ఇంకా ఎక్కువ డబ్బుంది. నాతోనే వేగలేని వాళ్ళు ఆవిడతో ఎలా వేగుతారో. రాజీ, ఆయన ఇప్పుడప్పుడే మెంటల్ నుంచి కోలుకోలేరు. పదండి అత్తయ్య, మన హాస్పిటల్కి వెళ్దాం. శిరీషా, శిరీషా, బాయ్. బాగున్నావమ్మా? ఇన్నాళ్లకు నువ్వు ఒక ఇంటిదాని అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ అమ్మాయి నా పిఏ, అంటే పర్సనల్ అసిస్టెంట్ కాదు, పర్సనల్ అడ్వైజర్. ఓ, అప్పుడప్పుడు ఫోన్ లో చెబుతా ఉండేదానివి ఈ అమ్మాయి గురించేనా? మా శిరీషకి నచ్చావంటే నువ్వు చాలా గ్రేట్ అమ్మా. మా బాబాయ్. నమస్కారం అండి. నమస్తే. 1 మినిట్ కూర్చోండి. మా బాబాయ్ లండన్ నుంచి వచ్చారు. నేనంటే పంచ ప్రాణాలు, అందుకే పిలిపించాను. మంచి పని చేశావు.
ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఇది అసలు గెటప్. ఇందాక సూటు బుట్టులో వచ్చానే అది నకిలీ గెటప్. అవును, ఇంతకీ అల్లుడు గారు ఎక్కడా? ఈ పాటికి వచ్చేయాలి బాబాయ్. అదిగో మాటల్లోనే వచ్చారు. రవి, మీట్ మై అంకుల్. అంకుల్, దిస్ ఇస్ రవి. నమస్తే. నమస్తే. అవును, అడగటం మర్చిపోయాను. ఈ దేవుడి బొమ్మలై పెట్టారు, ఏమిటి విశేషం? మంచి మొగుడు దొరకడం కోసం రాజేశ్వరి గారు నోము నోచుకోమంటే అనుకుంటాం గాని మంచి మొగుడు దొరికాడుగా, ఇంకా నోములు ఎందుకు? దొరికిన మొగుడు జీవితాంతం మంచిగా ఉండటం కోసం అనుకోండి. ఇది బాగుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలెట్టండి. ఆ. హలో, రండి డాక్టర్. జ్వరం చాలా తీవ్రంగా ఉంది. ఆ. 2 టాబ్లెట్లు చొప్పున ప్రతి 4 గంటలకి రాత్రంతా మందులు ఇవ్వండి. ఆ. తెల్లారేసరికల్లా తగ్గిపోతుంది. అలాగే. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సరేనండి. రాత్రంతా నా కోసం మేల్కుని నువ్వు జ్వరం వచ్చిందానిలో అయిపోయి తెలుసా? నా మీద నీకు నిజంగా ప్రేముందా? మాటల్లో చెప్పాలా? అంత ప్రేమను దానివి సంతకం పెట్టకుండా ఎందుకు ఏడిపిస్తున్నావే? సంతకం పెట్టనని నేను చెప్పానా? నన్ను అయ్యి చేతిలో పెట్టండి, సంతకం పెడతాను. అబ్బా, అలా మాట్లాడకే, నా కడుపులో తిప్పినట్లుంటుంది. మీరు విడాకుల కాగితం మీద సంతకం పెట్టమంటుంటే నాకు గుండెల్లో కెలికినట్టుంటుంది. అసలు నువ్వు సంతకం పెడతావో పెట్టవో అన్న దిగులతోనే నాకు జ్వరం వచ్చింది. అందుకేం కాదు, 100 కోట్లు రాబోతున్నాయి కదా, పాపం దిష్టి తగిలి ఉంటుంది. నువ్వు సంతకం పెట్టకపోతే ఎలా వస్తాయి? మీరు పొరపాటు చేశారు. నాకు పెళ్ళయింది, విడాకులు వచ్చేసానని చెప్పకుండా ఆ శిరీష్ ఇంటికి ఆ ఇంటికి వంటవాడిగా వెళ్తే బాగుండేది. ఇదిగో నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. రవి, గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడున్నావేంటి? అది అది ఆ, రవి గారికి జ్వరం వచ్చింది మేడం. మీ పిఏగా ఆయనకు సర్వీస్ చేయడం నా డ్యూటీ కదా, అందుకే డాక్టర్ని పిలిపించి రాత్రంతా ఇక్కడే ఉండిపోయాను. ఏంటి, జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, మీ పియ్య గారి పుణ్యం అని తగ్గింది. నా వుడ్బి పట్ల ఇంత శ్రద్ధ చూపినందుకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. ఆయనకు కూడా అదే అర్థం కావట్లేదు పాపం. అరే, ఇదేంటి? మీ ఆవిడకి విడాకులు ఇచ్చేశానన్నా? ఇవన్నీ ఏమిటి? ఇవి ఇవి ఆవిడకి విడాకులు ఇచ్చేశారు కానీ ఆవిడ వస్తువులు కాదు కదా, ఆవిడ జ్ఞాపకాలుగా అట్టే పెట్టుకున్నారేమో. అంటే విడాకులు ఇచ్చేసినా ఆవిడ్ని మర్చిపోలేదా రవి? ఆ, అబే, అదేం లేదు, టోటల్ గా మర్చిపోయారు. కాకపోతే ఈ వస్తువులన్నీ బయట పారేయడం కూడా మర్చిపోయారు. అది సంగతి. రవి, నువ్వు నీ మనసు నాకు మాత్రమే సొంతం కావాలి. నీ మాజీ భార్య జ్ఞాపకాలు కూడా నీకుండకూడదు. లేవు, అస్సలు లేవు, ఒట్టు. ఐ లైక్ ఇట్. రాజీ, పద వెళ్దాం. రవి, నీ హెల్త్ జాగ్రత్త. అలాగే. ఒక నిమిషం మేడం, ఏ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలో చెప్పొస్తాను. ఓకే. అమ్మయ్యా, రక్షించావు. నువ్వే నా భార్యని ఎక్కడ తెలిసిపోతున్నానని హడాలి చచ్చాను. థ్యాంక్స్. ఎంత పొరపాటు చేశారండి. భార్యకి విడాకులు ఇచ్చేశానని చెప్పే బదులు భార్య చచ్చిపోయిందని చెప్పుండాల్సింది. అప్పుడు మీకే టెన్షన్ ఉండేది కాదు. ఇవాళ మమ్మల్ని కాదని నువ్వు కోర్టుకెడితే అందరం కట్టకట్టుకుని చేస్తాం. అవే మాటలు మావగారు. కోర్టు నుంచి సమ్మన్లు వచ్చాక
వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? కోర్టుకెళ్ళినా నువ్వు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకమ్మా. నువ్వు అల్లుడు అయిపోయావు కానీ అదే కొడుకు అయి ఉంటే నిలువునా నరికి ఉప్పు పాత్రలో వేసి ఉండేవాడు. అన్నయ్య నేను నీకు తమ్ముడిని అయిపోయాను కదా. నర్మయ్, ఇలా అందరూ ఆయనే అంటే ఎలా? ఇందులో ఆయన తప్పే ఉంది చెప్పండి. ఆయనకు డబ్బు మీద యావ ఎక్కువ, కోట్లు కావాలి. ఏదో నానా యాత్ర పడి ఆవిడ దృష్టిలో పడి సంపాదించుకోవాలనుకున్నారు. మనం ఆయనకి 100 కోట్లు ఇవ్వగలవా చెప్పండి? మన దగ్గర ఉందా? నా సంసారం నిలబెట్టాలంటే ఆయనకు 100 కోట్లు ఇవ్వాలి. అమ్మ పెట్టదు, అడుగు తిన్నివ్వదు. ఇటు మనమో ఇవ్వక ఆయన్ని సంపాదించుకోనివ్వక ఛ, ఇలా వేధిస్తే ఎలా చెప్పండి? అలా చెప్పు. వాళ్ళంతా పాతకాలపు మనుషులు కదండి. మనుషులు మనసులే ఎక్కువ అనుకుంటారు. పాపం మార్కెట్ విలువ వాళ్ళకేం తెలుస్తుందండి. కోట్లు పారేస్తే ఓట్లు కొనుక్కున్నట్లు మనుషుల్ని మనసుల్ని కొనుక్కోవచ్చు. అంతదాకా ఎందుకు? నా దగ్గర 25 లక్షలు ఉంది కాబట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను. శిరీష్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కొనుక్కోగలుగుతుంది. రేపు 1000 కోట్లు ఉన్నదాన్ని దృష్టిలో పడితే అది కొనుక్కుంటుంది. మార్కెట్ లో మనీ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే పై చెయ్యి. నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావా? నా మీద సెటర్లు కొడుతున్నావా? చచ్చా, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానండి. నచ్చ చెప్పాల్సింది నువ్వేలా రెచ్చగొడితే ఎలాగే? సత్యం బావా, అసలు తప్పంతా నాది. ఈ సంబంధం తెచ్చి అమ్మాయి గొంతు కోసింది నేను. నన్ను క్షమించు బావా. నువ్వు మంచి పనే చేసావయ్యా. మా అమ్మాయికి బుద్ధి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. మాంగారు, నన్ను అంటే అనండి కానీ తనంటే బాగోదు. చూసారా నాన్న, నాకే చిన్న కష్టం వచ్చినా ఆయన వెలువెల్లాడిపోతారు. నేనంటే ఆయనకి ఇష్టమే, కానీ ఆయన ప్రేమను కొనుక్కోవాల్సినంత క్యాష్ నా దగ్గర లేదు. కొనివ్వడానికి మీ దగ్గర లేదు. ఒరే దౌర్భాగ్యుడా, ఈ పిల్లకు విడాకులు ఇస్తే నువ్వు బాగుపడవురా, సర్వనాశనం అయిపోతావు, పురుగులు పడి చస్తావురా. మాగారు, ఆయన మీ కొడుకు అవచ్చు గాని ఇప్పుడు నా మొగుడు. నా మొగుడిని నా ఎదురుగా తిడితే మీరు మీ మర్యాదలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒరేయ్ చూడరా, నిన్ను తిడితేనే భరించలేడు ఈ పిల్లకు విడాకులు ఇస్తావట్రా నిన్ను. అది సైలెంట్ గా ఉంటే మధ్య మీ గొడవ ఏంటి? ఏమండి, వాడితో నేను మాట్లాడుకుంటానులేండి. కోర్టుకు టైం అవుతోంది, మీరు వెళ్ళి స్నానం చేయండి. అది కాదమ్మా. ఈ విషయంలో ఎవరు మాట్లాడొద్దు. అందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వచ్చాయి వెళ్దాం పదండి. అమ్మా, అత్తయ్య గారు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. బహుశా మీరు పోయిన జన్మలో తక్కువ దానం చేసుంటారేమో. అమ్మా, పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. బహుశా నేను పోయిన జన్మలో పుణ్యం చేసి ఉండనని సరిపెట్టుకోవాలి కాని ఇలా ఏడుస్తారా? రాజీ, వస్తున్నానండి. అదేంటండి అలాగా తల తుడుచుకోవడం? పద. ఏమండి, ఏంటి తెక్కాక పడుతున్నావు? విడాకులు ఇవ్వడం మానేస్తానా? విడిపోవడానికి కలిసి వెళ్తున్నావు. తమాషాగా ఉంది కదా? దా. రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు. అమ్మా రాజేశ్వరి, నీ భర్త నీ నుంచి విడాకులు కోరుతున్నాడు. విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పమ్మా, విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా?
ఆయన ఇష్టమే నా ఇష్టం. అంటే నీకంటూ ఒక ఇష్టం లేదా? ఏ భార్యకి తనకంటూ ఇష్టాలుండవు. భర్త ఇష్టాలనే తన ఇష్టాలుగా చేసుకుని గౌరవిస్తుంది. అయితే విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనని సంతకం పెట్టమ్మా. సంతకం పెడితే ఏమవుతుంది? మీ వివాహం రద్దు చేస్తూ కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. రద్దు చేస్తున్నాం అంటున్నారే, అసలు మేము భార్యాభర్తలమని ఎలా తెలుసు సార్? మీ ఇద్దరికి పెళ్లి చేసినట్టు మీ పెద్దలు చెప్పారు. సార్, కోర్టులో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు తెలియదు. మీ అమ్మాయి మీతో మాట్లాడుతుంది అనుకుని నేను చెప్పేది వింటారా సార్? చెప్పమ్మా. మాది సంతకాల పెళ్లి కాదు సార్, నమ్మకాల పెళ్లి. మా అమ్మ నాన్న ఎవరో దారిని పోయే దానిని తెచ్చి, అమ్మా ఇతనే నీ భర్త, ఇక నుంచి తల్లి తండ్రి దైవం స్నేహితుడు శ్రేయోభిలాషి అన్నీ ఇతనేనని చెప్తే నేను మనస్ఫూర్తిగా నమ్మాను సార్. అంతేకాదు, ఆ దేవుడి ముందు, అగ్ని దేవుడి ముందు, మంగళ వాయిద్యాల నడుమ, వేద మంత్రాల మధ్య, మా బంధువులందరి దీవెనలతో నా మెళ్ళలో ఈ మంగళసూత్రాన్ని కడితే ఈయనే నా భర్త అని భక్తితో నమ్మాను సార్. ఆయన కట్టిన మంగళసూత్రాన్ని దైవంగా భావించాను సార్. పెళ్ళంటే 3 ముళ్ళ బద్దం అని తెలుసు గాని ఈ కాగితాలు సంతకాలు అని నాకు తెలియదు సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శ్రీమతి రాజేశ్వరి గారు కోర్టు వారిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆమెను చెప్పుకోనివ్వండి. ఆడదాని బ్రతికే ఓ పెద్ద కన్ఫ్యూషన్. మా నాన్నేమో ఈయనే నా సర్వస్వం అని చెప్పారు, ఈయనేమో నువ్వు నాకొద్దు అంటున్నారు, మీరేమో సంతకం పెట్టేయమంటున్నారు. ఆధారపడ్డ ఆడవాళ్ల జీవితాలు కన్ఫ్యూజ్ కాక ఖచ్చితంగా ఎందుకుంటాయి సార్? అసలు ఇంతకీ విడాకులు తీసుకోవటం విషయంలో నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. ఆయనకిష్టమేగా, నాకు ఇష్టమే. కానీ పేపర్ బిల్ ఇచ్చినట్టు, కరెంటు బిల్ ఇచ్చినట్టు, గ్యాస్ బిల్ ఇచ్చినట్టు పవిత్రమైన వివాహ బంధాన్ని తెక్కొట్టి మీరు విడాకులు బిల్ ఇస్తానంటే నేను ఒప్పుకోలేను సార్. ఎందుకంటే మిమ్మల్ని అడిగి మేము పెళ్లి చేసుకోలేదు. మా పెద్దోళ్ళు చెబితే గానీ మాకు పెళ్ళైనట్టు మీకు తెలీదు. అలాంటప్పుడు మమ్మల్ని విడదీసే హక్కు మీకెవరిచ్చారు సార్? కాదని చట్ట ప్రకారం మీరు మాకు విడాకులు ఇచ్చినా ఈ తాళి నా మెళ్ళో ఉన్నంత వరకు ఈయనే నా భర్త అని మనసా వాచా కర్మేనా బతికినంత కాలం గుడ్డిగా నమ్ముతూనే ఉంటాడు. అందుకని ఈ మంగళసూత్రాలు తీసేస్తే ఆయన నా భర్త కాదని నమ్ముతాను. అయితే ఇంకే తీసేసుకోవచ్చుగా. ఇవి తీసేసే హక్కు నాకు లేదు సార్. ఆడదాని మెళ్ళో నుంచి తాళి ఒకేసారి తీస్తారు, అది భర్త చనిపోయినప్పుడు. ఒకవేళ భర్త ఉండగా తీయాలంటే ఆ హక్కు భర్తకి మాత్రమే ఉంది. మంగళసూత్రాలు మెరుగుపెట్టడానికి ఇవ్వాలన్నా మెళ్ళో పసుపు తాడు కట్టి భర్త తాళి తీయాలే గాని ఏ ఆడది తనకు తానుగా తాళి తీసేసుకోదు. అంతేకాదు సార్, పొరపాటున మంగళసూత్రాలు తెగిపోతే పెరిగిపోయింది అంటారే గాని తెగిపోయిందని ఏ ఆడది అనలేదు, అనకూడదు. అలా మాట వరుసకే ఆ మాట అనలేని ఆడది తాళి ఎలా తీసేసుకుంటుంది సార్? నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా, కానీ నీ భర్త విడాకులు కోరుతున్నాడే. అందుకే ఈ తాళిని ఆయన్నే విప్పమనండి సార్. అప్పుడే ఆయన నా భర్త కాదని, మేము విడిపోయామని నేను నమ్ముతాను. అది ఇక్కడే విప్పేస్తానంటే నేను ఒప్పుకోను. మా వివాహం ఎంత శాస్త్ర ప్రకారం జరిగిందో మా విడాకులు కూడా అంత శాస్త్ర ప్రకారమే జరగాలి. ఎక్కడ నా మెళ్ళో 3 ముళ్ళు వేశారో అక్కడే అంత వైభవంగానే నా 3 ముళ్ళు విప్పాలి. అప్పుడే మా వివాహం రద్దయిందని నేను నమ్ముతాను. మీరు శాస్త్రాన్ని గౌరవిస్తే నేను చట్టాన్ని గౌరవిస్తాను. సాధారణంగా కోర్టులు భార్యాభర్తలు విడిపోవటం ప్రోత్సహించవు, కలపాలనే ప్రయత్నిస్తాయి. శ్రీమతి రాజేశ్వరి ఆవేదన కోర్టు వారు గ్రహించి విడిపోదామనుకుంటున్న దంపతులకి ఈ సంఘటన ఒక కనువిప్పు కాగలదని నమ్ముతూ రవికుమార్ తన భార్య మెడలో ఉన్న మంగళసూత్రాలను తీసేస్తేనే విడాకులు మంజూరు చేయబడతాయని కోర్టు ఆజ్ఞాపిస్తున్నది.
విడాకుల మహోత్సవ ఆహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ ఈశ్వరనామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి 15/6/97 బుధవారం పగలు 8:30 ఉత్తరాషాఢ నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశ సుముహూర్తాన శ్రీ సత్యనారాయణ దంపతుల ఏకైక కుమార్తెన రాజేశ్వరి అనబడే నాకు శ్రీ రంగారావు దంపతుల పెద్ద కుమారుడు శ్రీ రవికుమార్ విడాకులు ఇచ్చినప్పుడు నిశ్చయించినారు గారా ఆ విడాకుల మహోత్సవానికి తాము బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విడాకుల మహోత్సవాన్ని తిలకించి మా దర్పిత చందన తాంబూలాది సత్కాములు స్వీకరించి విడాకుల మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. ఇట్లు శ్రీమతి రాజేశ్వరి. రేపే మా విడాకులు. మీరు అత్తయ్య గారు తప్పకుండా రావాలి. అలాగేనమ్మా, మీ విడాకుల మహోత్సవాన్ని కళ్ళారా చూసి అట్నుంచి అట్టే వెళ్ళి నా కొడుకు దిలం పెట్టొస్తానమ్మా. అవునమ్మా, మేము వాణ్ణి కన్నాం గాని వాడి బుద్ధిని మాత్రం కనలేదమ్మా. మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించు. అమ్మా, మా వివాహానికి ఆహ్వాన పత్రికలు మీరు పంచారు. నా విడాకుల ఆహ్వాన పత్రికలు నేనే పంచుకుంటున్నాను. మా విడాకుల మహోత్సవానికి మీరంతా తప్పకుండా రావాలి. ఏమిటమ్మా ఇదంతా? ఇప్పటికైనా మించుకుపోయింది లేదు. నువ్వు ఆ శిరీష కాళ్ళు పట్టుకున్నావు, అల్లుడు కాళ్ళు వెనక్కొట్టావు. నీ కాపురం చక్కబెడతానమ్మా. ఆ రెండిట్లో ఏది నాకు ఇష్టం లేదు. రే పల్లుడు గారు, నీ మెళ్ళో తాళి విప్పేస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? ఇచ్చిన మాట ప్రకారం విడాకుల పత్రం మీద సంతకం పెడతాను.